చేశాను. నేను ప్రభాస్ మాత్రం అమ్మగా చేయను. అక్కగా చేయను, వదినగా చేయను. హీరోయిన్‌గా ఎలాగో రాదు. ఆ కళలో ఉండిపోయాను. అంటే ఆయన ఆయన అసలు కలవలే ఇంతవరకు నేను. డబ్బింగ్ చెప్పా. మిర్చికి నేనే చెప్పా నదియాకి. సాహో కాదు. ఇంకోటేదో ఉంటది కదా! దానికి బుక్ రాసుకుంటూ ఉంటారు జాతకాల గురించి. రాధేశ్యామ్. ఆ! ఆ! ఆ డబ్బింగ్ నేనే చెప్పా. హ్మ్. హ్మ్. ఆయన కలవలా. చూడలేదు ఇంతవరకు నేను. బట్ ఐ లైక్ ప్రభాస్ ఫ్రమ్ ది బిగినింగ్ లైక్ ఛత్రపతి, బాహుబలి అంతకంటే ముందు ఫస్ట్ మూవీ ఏదో ఈశ్వర్. ఈశ్వర్ ట్రైలర్ చూసి ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హీరో అని. మాకు ఆ సెన్స్ ఉంటది. కెన్ ఫీల్ ఇట్. సో అందుకని ఆయన సినిమా మాత్రం థియేటర్‌కి వెళ్తాను. బాహుబలి 1, 2 ఛత్రపతి తర్వాత మిర్చి కూడా నేను టీవీలోనే చూసాను. ఇవన్నీ చూసాను. ప్రభాస్‌ని తీసుకొని సినిమాలు ఎలా ఇష్టమే. బట్ నాకు ఆ బాహుబలిలో అలా చూసిన తర్వాత ఇంకా ప్రభాస్ అలా ఫిక్స్ అనుకో. మీకు ఇంక ఇయన్నీ ఇయన్నీ ఎక్కువ. అంతలా. మేడం అంటే మామూలుగా మీరమ్మంటే ఒక టైంలో ఫెయిల్ స్టేట్మెంట్ మంచు లక్ష్మి గారు ఇచ్చారు. నేను ప్రభాస్‌కి తల్లిగా, వదినగా, అక్కగా చేయను అని చెప్పి. అది ఆవిడ ఒపీనియన్. చెప్తున్నా. సేమ్ టు సేమ్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఏదన్నా క్యారెక్టర్ ఏయ్ మిమ్మల్ని అన్నారు. మిమ్మల్ని మేడం మేడం అని పిలిస్తే అమ్మ అని పిలవద్దు. ఆ! అక్క, వదిన అయినని పర్లా. ఆ! అమ్మొద్దు. అమ్మొద్దు. ఏదైనా ఏజ్ ఫ్యాక్టర్ కూడా కరెక్ట్ కాదు. ఓహో! సేమ్ ఆల్మోస్ట్ ఓకే. Almost. అటు ఇటుగా. Yes, అటు ఇటుగా. అటు ఇటుగా. అందుకని వద్దండి. ఓకే. మేడం ఇంత ఇష్టపడుతున్నారు అంటే ఫస్ట్ నుంచి మీకు ఇష్టమా ఆయనంటే? Yeah, I like him. The way he looks on screen, the way he walks, the way he talks, that the mannerism నచ్చుతుంది. As an artist. Your entertainment's new address. Coming your way.